వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ హైదరాబాద్ బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్లో చేరారు. ఇవాళ ఉదయం మోహన్ బాబు దాడి చేశారన్న ప్రచారం నేపథ్యంలో హాస్పిటల్కి వచ్చిన ఆయన పలు పరీక్షలు చేయించుకున్నారు. కాలికి గాయం కావడంతో నడిచేందుకు ఇబ్బంది పడుతున్న మనోజ్ భార్య మౌనిక సాయంతో ఇక్కడకు వచ్చారు. అయితే దాడి ఘటనను మంచు కుటుంబ సభ్యులు ఖండించారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ హైదరాబాద్ బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్లో చేరారు. ఇవాళ ఉదయం మోహన్ బాబు దాడి చేశారన్న ప్రచార నేపథ్యంలో హాస్పిటల్కు వచ్చిన ఆయన పలు పరీక్షలు చేయించుకున్నారు. కాలికి గాయం కావడంతో నడిచేందుకు ఇబ్బంది పడుతున్న మనోజ్ భార్య మౌనిక సాయంతో ఇక్కడికి వచ్చారు. అయితే దాడి ఘటనను మంచు కుటుంబ సభ్యులు ఖండించారు. మేడం మౌనిక గారు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా? చాలా చాలా రిజల్ట్స్ మనం అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సాయిసుధా, ఎట్టగేలకు మంచి ఫ్యామిలీ రోడ్ ఎక్కిందని కూడా చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఏదైతే విద్యా సంస్థలు కావచ్చు సంబంధించి ఆస్తుల పైన కూడా కొన్ని వివాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఇంతవరకు ఏదైతే బయటికి రాని పక్షాల్లో ఈ రోజు మాత్రం మొత్తం రోడ్ ఎక్కినట్టు కూడా తెలుస్తుంది. ఉదయం మంచు మనోజ్ కావచ్చు ఈ మోహన్ బాబు మధ్యలో కొంచెం ఘర్షణ అయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎవరైతే మోహన్ బాబు అనుచరుడు వినయ్ కూడా ఆ మంచు మనోజ్ పై దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఆయన బంజారాహిల్స్ టిక్స్ హాస్పిటల్లో కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటేందుకు ఈ రోజు కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ ఇంకా టిక్స్ హాస్పిటల్ వైద్యులు మాత్రం ఇంతవరకు దాన్ని రిలీజ్ అయితే చేయలేదు. ప్రస్తుతం మాత్రం ఏదైతే బంజారాహిల్స్ టిక్స్ హాస్పిటల్లో మాత్రం ఏదైతే మంచు మనోజ్ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇదంతా ఒక అయితే ఇండస్ట్రీలో సంబంధించి ఇప్పటికే ఇది మంచు విష్ణు అంటే మంచు ఫ్యామిలీ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, అక్కినేని ఫ్యామిలీ అనేది ఒక గుర్తున్న ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు ఎందుకు రోడ్ ఎక్కవలసి వచ్చింది మంచు వాళ్ళకని కూడా చెప్పుకోవచ్చు. క్రమశిక్షణలో ఉన్నదంటే ఓన్లీ మంచి ఫ్యామిలీ అని కూడా ఇండస్ట్రీలో కొంతమంది చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైతే మోహన్ బాబు ఇక్కడే బయట కాదు హీరోలైనా కూడా ఎప్పుడైనా ఆయన క్రమశిక్షణగా ఎదిగిన హీరో కాబట్టి ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఈ తగాద రావాల్సి వచ్చింది, దానిపైన మంచు పైన మనోజ్ పైన ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, దానిపైన కూడా ఇప్పటికే దానిపై పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయడం ఇవన్నీ ఒక వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి మరి ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ పెద్దలు అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు దాన్ని కుదురుస్తారా లేదంటే ఇదే పోలీస్ స్టేషన్ లో వెళ్ళి తేల్చుకుంటారా అనే దానిపైన కూడా కొంచెం ఆసక్తి ఎదురు చూస్తున్న విషయం అని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఆయన పలు సోషల్ మీడియాలో కావచ్చు టీవీ ఛానల్స్ లో కూడా దీనికి సంబంధించి వార్త సర్క్యులేట్ అయినప్పటికీ కూడా దీంట్లో నిజం లేదని కూడా వాళ్ళు పిఆర్ఓలు కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి ఇది నిజమైన కూడా తెలిసింది కాబట్టి ఈ మంచు ఫ్యామిలీ మధ్య అసలు ఆస్తి తగాదాలు ఉన్నాయా లేదంటే విద్యా సంస్థలకు ఉన్న తగాదాలు ఉన్నాయా దీనిపైన కూడా ఉంటది. ఇది ఒక వైపు అయితే ఇందులో మంచు లక్ష్మి కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా తన ఫ్యామిలీకి దూరం ఉంటున్న విషయం అయితే మనందరికి తెలిసిందే. తను కూడా ఇందులో ఎంత లేదంటే మంచు మనోజ్ తోటి ముందుకు వెళ్తుందా దానిపైన కూడా ఇంకా స్పందించలేదు. అంటే మోహన్ బాబు కూడా దీని విషయాన్ని ఇంకా స్పందించలేదు. దాంతో పాటు మంచు విష్ణు కూడా దీనిపైన ఇంకా స్పందించే వైనం అయితే కనపడతలేదు. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ మధ్య అంతర్గతంగా ఏం వ్యవహారాలు ఉన్నాయి, ఒక బయట వ్యక్తి వచ్చి తన సొంత కొడుకైన మంచు మనోజ్ పైన వినయ్ అంటే ఎలా దాడి చేస్తారని పైన కొంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు దీన్ని ప్రశ్నించిన వైనం అయితే కనపడుతుంది. సాయి సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.
తర్వాత